రామ్ నారాయణ్ రామ్. ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు స్వాతంత్ర్య భావన మేల్కొంటుంది. నేటి వ్యాపారుల బుద్ధి అసమానత యొక్క ఆలోచన వల్ల ఒకరికి భోజనం దొరకడం లేదు, అయితే మరొకరు ధనవంతులవుతున్నారు. కొందరు ఆకలితో ఉండగా మరికొందరు 13 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఖరీదైన కార్లలో తిరుగుతూ మృత్యువును ఆహ్వానించుకుంటున్నారు. ఇది కూడా ఆధ్యాత్మికతకు చెందిన విషయం. ఆధ్యాత్మికత అనేది కేవలం విష్ణువు గురించి మాత్రమే కాదు. ఈ నిజమైన విధానంలో ఉనికిలో ఉన్న ఆధ్యాత్మికత సిద్ధాంతాన్ని మనం అనుసరిస్తాం. మన ఆధ్యాత్మికత బాహ్య ఇంద్రియాలతో అనుసంధానించబడి ఉంది. అందుకే శాస్త్రాలలో సిద్ధి, మోక్షం గురించి ప్రస్తావన ఉంది. అన్నీ నిజం నుండి ఉద్భవించినవే. కాబట్టి మనం జీవించి ఉన్నంత వరకు, వ్యాధులు దుఃఖాలు ఉన్నంత వరకు నిజాన్ని అర్థం చేసుకుని, గత విషయాలను దృష్టిలో ఉంచుకుని పరిష్కారం ఎలా సాధించాలో తెలుసుకుని ముందుకు సాగాలి. మనం నిజమైన ధోరణిని ప్రత్యేకంగా చూస్తాము, అందుకే సమస్యలు ఏర్పడతాయి.